నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం విద్యకు చేసిందేమీ లేదు. ఎస్కేవిటీలో నేను బడికి పోతాను కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. కిసాన్ పథకం ద్వారా 1972.24 లక్షల నిధుల విడుదల. జిల్లాకు చెందిన 98,612 మంది రైతుల ఖాతాలో 19.72 కోట్ల జమ. అన్న క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత సూచనలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక దానవాయిపేట ఎస్కేవిటీ స్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన నేను బడికి పోతాను కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య ఈ రోజు ప్రారంభించినట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత ఎన్నైనా కార్యక్రమాలు చేసి ఉండవచ్చని, అయితే దాని వలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి రికార్డు పరంగా ఎలాంటి ఆధారాలు లేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నాడు నేడు పేరిట నాణ్యత లేని పనులను గత ప్రభుత్వం చేసిందన్నారు. అలాగే బైజూస్ అనే దివాలా తీసిన వ్యవస్థతో టైఅప్ చేసుకున్నారని ఆయన వాపోయారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బైజూస్ కి సమన్లు పంపి వాళ్ళ క్రెడిబిలిటీని ప్రశ్నించిందని అన్నారు. మళ్ళీ ఒకసారి మాకు వస్తుంది మళ్ళీ ఒకసారి ఓకే సార్ ఓకే ఓకే కనపట్టదు
విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగా నేను బడికి పోతాననే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దాన్ని అఫీషియల్గా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థుల మధ్యన ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అసమానతలు తొలగాలి అని అంటే అది విద్య ద్వారానే సాధ్యం అవుతుంది. దాన్ని గమనించి విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే గత 5 సంవత్సరాలు కూడా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ దానివల్ల విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగిందనడానికి ఎక్కడ కూడా ఆన్ రికార్డ్ లేదు. నాడు నేడే చూడండి, రాజమండ్రిలో నాణ్యత లేని పనులు మనం చూసాం. అలాగే బైజూస్ సంస్థతోటి టైఅప్ చూడండి. ప్రభుత్వం బైజూస్ అన్నది దివాలా ఎత్తిన వ్యవస్థ. మీరు చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బైజూస్ వారిని సమన్ చేసి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా క్వశ్చన్ చేసిన దాఖలాలు మనం చూడొచ్చు. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పిన సంఘటన మీకు గుర్తు చేస్తా. 120 కోట్లు విద్యా కానుక స్కీమ్ పేరుతోటి నిధులు మళ్లించడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళ్తే విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల. విద్యని బోధించే ఉపాధ్యాయుల కోసం ఒక డిఎస్సి కూడా తీసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో. ఈ ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది. వచ్చిన వెమ్మటనే విద్యార్థులు రాణించాలంటే ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను పెంచాలని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి ఎన్డీఏ కూటమి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. అలాగే మౌలిక వసతుల్లో కూడా మేము చెప్తా ఉన్నాం. నిధులు కేటాయించిపోవడం కాదు కదా, కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చేసిన దాఖలాలు లేవు. గత టీడీపీ హయాంలో మేము చాలా గొప్పగా చెప్తా ఉన్నాను, గర్వంగా చెప్తా ఉన్నాను. ఇదే స్కూల్లో ఓఎన్జీసీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ 10 లక్షలు తెచ్చి టాయిలెట్స్ కట్టించిన ఘనత ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. 5 సంవత్సరాలుగా ఏదైతే బీసీ ఎస్సీ హాస్టల్స్ ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు, ఎక్కడ నిధులు కేటాయించలేదు. మేము మరలా మా చిత్తశుద్ధి నిరూపించుకొని రాజమండ్రి సిటీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బొల్లినేని వారి సహకారంతో టాయిలెట్స్ మరమ్మతులు చేస్తా ఉన్నాం. మగవారికి ఆడపిల్లలకు కూడా ఇబ్బందులు కలగకుండా సుమారు 50 టాయిలెట్స్ ని వారి సొంత ఖర్చులతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయడం కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నాం, తల్లిదండ్రుల్లోని చైతన్యం తీసుకురావాలి. పిల్లల్ని స్కూల్కి పంపించే కార్యక్రమం చేయాలి. వాళ్ళందరూ విద్యావంతులు అవ్వాలి. తద్వారా సమాజంలో అసమానతను తొలగాలి. అలాగే విమెన్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళలోని ఒక ఎడ్యుకేషన్ అనేది రావాలి. సమాజంలో ధైర్యంగా బతకడానికి విద్యతో పాటు వాళ్ళు ధైర్యంగా ఏ విధంగా వెళ్ళాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలిసే విధంగా కూడా రాబోయే రోజు ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి భానురెడ్డి తన జీవితాన్ని హైదరాబాద్లో గడుపుతూ అక్కడే సెటిల్ అవుదామనుకుని జగ్గంపేటలో పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన సొంత గ్రామమైన జగ్గంపేట ఏదో ఒక సహాయం చేయాలని హైదరాబాద్ వెళ్లకుండా జగ్గంపేట రైతాంగం పడుతున్న కష్టాన్ని చూసి తన సొంత డబ్బులతో సుమారు 10 లక్షల రూపాయలతో రామవరం నుండి కాటాలపల్లి వరకు ఉన్న కండి కాలువలో పూడితను తేయించి రైతులకు సుమారు 2000 ఎకరాలకు నీరు అందించేలా ఈ కాలువను ఏ ప్రభుత్వం అధికారుల సంబంధం లేకుండా తన సొంత నిధులతో పనులు చేపట్టారు. హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉంటూ రాబోయే కాలంలో జగ్గంపేటకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని కొనియాడారు. అయ్యి బాబోయ్, ఎంత పని చేయించారండి ఇది.
20,000 రూపాయలు పనేది. భాను అండి. నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. నా భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రామం అయినటువంటి జగ్గంపేట రావడం జరిగిందండి. 2023 మేలో వచ్చాను నేను ఇక్కడికి. నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము, ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరి చూసేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను. అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు, మనం ఏదో అనుకున్నది వేరు అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలువలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా ఏంటి అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని నేను పెట్టుకొని సరే ఇక్కడే ఉందామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను. ఏ పొలం ఏదో తెలియలేదు. అలాగే 4-5 సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి. అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేనైతే తొలకర పంట కూడా వేయించలేదండి. రైతులు కూడా ఏమని చెప్పారు, ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి, రైతులు కూలీలు కూడా ఎవరో దిగట్లేదు, వాళ్ళు కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి కురుకులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట. సరే అని చెప్పేసి అప్పుడు గట్లు వేయడం మొదలెట్టాను అనమాట. ఇవాళ నా పొలం చూసుకుంటే అవి పొలం గట్టులో ఉండవండి, చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగు నీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది. గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము, పంచాయతీని ఏమనలేము, ఎవరిని ఏమనలేము. ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయరే నేను 5 lakhs ఖర్చు పెట్టేసి, అంటే ఆ 5 lakhs కూడా నా సొంత భూములకే, వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు. నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులో వేసుకున్నాను అనమాట నా పొలం గట్టి. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు. విత్-ఇన్ 1 or 2 daysలో బోల్డ్ నీరు వచ్చేసిందండి. ఏటి కాలం నీరు వచ్చేసింది, పుష్కర కాలం నీరు వదిలేశారు, పోలవరం కాలం నీరు వదిలేశారు, ఏలేరు కాలం నీరు వదిలేశారు. ఇవన్నీ వదిలేసి మొత్తం ఇంచుమించుగా 700 acres ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా ఫీట్ పైన ఉంటుంది అనమాట. సరే మా పొలం పక్కన రాజుగారు ఆయన ఉన్నారు, ఆయన తీసుకుని వెళ్ళా అనమాట. ఏంటంటే అసలు ఇదేదో చూద్దామని వెళ్తే అసలు కాలువలు మాత్రం 20 to 30 feet విడ్త్ ఉన్నాయి. మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్రీ అనమాట అండి, భయంకరమైన డబ్రీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు అంత ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలాలు చూస్తే అర్థం అవుద్ది అనమాట మీకు. సరే అయిపోయిన తర్వాత రాజుగారు అందరూ సజెస్ట్ చేశారన్నమాట, కొంచెం అన్నా చేద్దామని చెప్పి మొదలు పెట్టామండి. జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగ ఒక 3-4 kilometers చేసామన్నమాట. చేసిన తర్వాత ఎవరి కాళ్ళు రైతుల మధ్యలో తోర్లు అడ్డేసారు. ఏమన్నంటే వాళ్ళ కోపం. సరే ఏదో రిక్వెస్ట్ చేసి, అప్పటికింత నాలెడ్జ్ లేదు నాకు, అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ తీసుకెళ్దాం అని అనమాట. సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం. అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి మీరు చేసిందంతా వేస్ట్ ఆఫ్ మనీ అండి, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు అనమాట. సరే అని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తూర్లు అంటే నాకు ఐడియా లేదు, అక్కడ వరకు అనమాట అండి చేపించాను. ఒక చోట అయితే ఇంచుమించుగా 30 feet వెడల్పు ఉంటుంది కాలువ, మొత్తం మడ్ లాగింగ్ అనమాట. 100 feet లాగింగ్, ఇంచుమించుగా 20 feet ఎత్తు అనమాట. జస్ట్ ఆ చిన్న మొక్క చేయడానికి నాకు 200 ccతో 10 hours పట్టింది. సరే అయిపోయింది. సరే ఆపేసాను అనుకున్నాను. మళ్ళీ మా ఊరు రైతులు, జగ్గంపేట రైతులు వచ్చారు, లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు, మళ్ళీ మనం రామవరం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు. సరే ఇంత అయిపోయింది, ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట.
ఆ రకంగా రామవరం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూరలు మొగాని అంటే ఏదో అంటారు అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీమ్ మొత్తం అంతా చేయించడం జరిగింది. జగ్గంపేట వరకు వచ్చిన తర్వాత కాలం 2 రకాలుగా డివైడ్ అయిపోయింది అనమాట. మొత్తం అంతా చేయించాను. ఇంకా పిల్ల కాలువలు అయితే 70 cc చేయించాం అనుకోండి. ఈ మెయిన్ కాలువలన్నీ కూడా 200 cc 28 days నా స్టాఫ్ అందరూ కూడా కష్టపడ్డారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అందరూ కష్టపడబట్టి విత్-ఇన్ 28 days వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనమాట. అధికారులు ఎవరికైనా చెప్పారండి మీరు? ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నేను ఇరిగేషన్కి వెళ్ళానండి. అంతకు ముందు దాకా నేను వెళ్ళలేదు. ఇరిగేషన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అనమాట. వాళ్ళు కూడా చాలా బాగా వచ్చారనమాట అండి. రైతులు కొంతమంది ఇబ్బంది పెట్టారు నన్ను, మీరు కాలువలు తూరలు తీయడానికి కుదరదు, అందులో చెత్త అంతా ఇరికిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. పంచాయతీకి మేము ఎవరం టచ్ చేయలేదండి. ఏమండి రెవెన్యూ కూడా మేము ఏం టచ్ చేయలేదండి. మొత్తం ఇంచుమించుగా అరౌండ్ 10 lakhs ఖర్చు అయింది. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బేడ్ బై మై సెల్ఫ్ ఓన్లీ. వరకు మీరు ఎవరిని అడగలేదు అంటున్నారు. ప్రభుత్వం ద్వారా మీరు ఏమన్నా ఈ రైతుల కోసం మీరు అడగాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని? ఏమోనండి తెలియదు. నేనైతే ఫస్ట్ చెయ్యాలి అనుకున్నాను, చేశాను, అది అంతే. గవర్నమెంట్ సహకారం గట్రా ఏమైనా కోరుతున్నారు మేడం మీరు? నేనైతే ఇప్పుడు వరకు మీరు అడిగారే కనుక నేనైతే ఇప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ ఏదో చేస్తుందని నేనైతే అనుకోలేదు అసలు. ఈ కాలువ తీయడం వల్ల ఎన్ని ఎకరాలు? ఇంచుమించుగా 700 to 1000 acres బెనిఫిట్ పొందుతుంది. ఈ సంవత్సరం నుంచి వాటర్ లాగింగ్ ఉండదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ప్లాస్టిక్ మీద ఫైట్ చేయబోతున్నానండి. అదండి. ఆ తర్వాత కల్వర్ట్లు ఒకటి కట్టాలండి. చాలా పెద్ద పెద్ద కాలువలు ఇవన్నీ కూడా గవర్నమెంట్, ఎందుకంటే ఈసారి నుంచి కనీసం ఒక వేసుకున్నారని మనం అందం కాదు, కానీ వాళ్ళకి దారి లేదండి వెళ్ళడానికి. ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళడానికి దారి లేదు. అవన్నీ కూడా కల్వర్ట్స్ అవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి కల్వర్ట్లు కట్టిస్తే రైతులకు ఉపయోగం. వాడు కూడా తోరలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాలకు చెందిన 98,612 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 1,972,24,017వ విడత పీఎం కిసాన్ పథకం యొక్క ఆర్థిక ప్రయోజనం 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందని మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కిసాన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ పథకం యొక్క 17వ విడతను ఆర్థిక ప్రయోజనం జమ చేయడం జరిగిందని అన్నారు. రాజానగరం మండలం కలవచర్ల కేవీకే భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత సూచనలు చేశారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లని తిరిగి పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన చర్యలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యథార్థ స్థితి, అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు వివరాలు తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో 3 నిడదవోలు, కొవ్వూర్లలో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లు గతంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆయా అన్నా క్యాంటీన్లు పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అంటే బయట అది మొత్తం టైపో డిజైన్ కి మొత్తం అవన్నీ కూడా పంపించారు. లాస్ట్ టైం గుర్తు ఉందా? ఇట్ వాస్ లైక్ ప్యానెల్ బోర్డ్స్ అవన్నీ పెట్టారు కదా.
మ్యామ్ అంటే లాస్ట్ టైం ఏవైతే డిజైన్ ఉందో మ్యామ్ టైపో డిజైన్ ఆ టైపో డిజైన్ ప్రకారం రీస్టోర్ చేయడానికి ఎంత ఎస్టిమేషన్ కావాలో దాని ప్రకారం పంపించాం. రాజమండ్రి స్థానిక కంబాల చెరువు దగ్గర గల చిరంజీవి పార్కును సుందరీకరణ చేయాలని జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకువెళ్లడంతో మంగళవారం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ చిరంజీవి పార్కును సందర్శించి పార్కు సుందరీకరణ పనులను మున్సిపల్ అధికారులతో చర్చించారు. త్వరితగతిన పార్కు సుందరీకరణ పనులు చేయించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇది ఈ లోపల గ్రీన్ లైన్ ఎగ్జిస్టింగ్ మనకేంటంటే దీని ఓరియంటేషన్ కూడా ఇటువైపు ఉంది. ఇక్కడ ఏరియాలో అంటే ఇటువైపు ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల ట్రాఫిక్ కూడా మనకి లీనియర్గా వెళ్తుంది. అండ్ యాజ్ పర్ నార్మల్ 60 feet రోడ్. ఈ పార్క్ అనేది ఓరియంటేషన్ మారి ఇటువైపు టర్న్ అవుతుంది. అంటే మనం ఇటువైపు ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇదంతా మనకి పెద్ద పార్క్లో వస్తుంది. అండ్ ఇటువైపు సెంట్రల్ మీడియం కూడా ఈ పార్క్ ఇక్కడ ఏంటంటే డ్రైన్ ఇలా వెళ్తుంది. సో మనకి బస్ సీట్ నుంచి టర్న్ అవ్వాలని కానీ డ్రైన్ మీద కూడా ఈ డ్రైన్ మీద మనకి ఏంటంటే బస్ అనేది వెళ్ళచ్చు. హలో లోగా ఒకసారి అందరూ ఎలా చూడండి అన్న. ఓకే అన్న. ఓకే అన్న. రెండు 2003 సంవత్సరంలో పద్మభూషణ్ చిరంజీవి గారి చేతుల మీదుగా మా రాజమహేంద్రవరంలో ఈ కంబాల చెరువు సెంటర్లో మదర్ తెరిసా స్టాట్యూని ఇనాగ్రేట్ చేయడం కోసం ఒక కార్యక్రమం తీసుకోవడం. ఈ కార్యక్రమంలో భాగంగా మదర్ తెరిసా విగ్రహాన్ని అప్పట్లో జైపూర్లో చేయించడం, వైట్ మార్బుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దీని కార్యక్రమానికి చిరంజీవి గారు రావడం, అప్పుడున్నటువంటి జనాదరణ కానీ జన ఇమేజ్ని కానీ జన గర్జనతో చిరంజీవి గారు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కూడా వీలు పడినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి మేయర్ గారి చేతుల మీద ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ పార్క్ ని, ఈ యొక్క స్టాట్యూని, ఈ పరిసరాలని మేము సుమారుగా నగర చిరంజీవి అభిమానుల తరపున కానీ అప్పుడు ఉన్నటువంటి మెగా అభిమానులు అందరూ కలిసి 10 సంవత్సరాల పాటు దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో దీని యొక్క బాగోగులు పట్టించుకోవడం వల్ల, దీని యొక్క నిరుపయోగంగా వదిలేయడం వల్ల ఈ చుట్టుపక్కల పరిసరాలు కానీ ఇది కానీ పాడైపోయి ఉండడం చూసి మొన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళటం, దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ చుట్టుపక్కల దీని పరిస్థితులను బాగు చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాంట్లో భాగంగా వారు ఈ రోజు రావడం, ఇక్కడ స్వయంగా పరిశీలించి దీని యొక్క మార్పులు చేర్పులు చెప్పి అత్యంత శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా, పరిసరాలు శుభ్రతతో ఉండే విధంగా ఒక డిజైన్ మున్సిపల్ అధికారులతో చెప్పడం, దాన్ని ఓకే చేయడం జరిగింది. ఈ 2-3 నెలల్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మళ్ళీ శుభ్రంగా తయారైన తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి కానీ చిరంజీవి గారి ద్వారా ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ దీన్ని ఇనాగ్రేట్ చేయాలనేటువంటి ఒక సంకల్పం, ఈ కార్యక్రమం తీసుకోవడం, ఇవాళ దానికి మేమందరం కూడా రావటం, మా యొక్క సలహాలు కానీ సూచనలు కానీ మున్సిపల్ ఆఫీసర్లతో పంచుకోవడం దీంట్లో భాగంగా జరిగిందని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గత ప్రభుత్వం విద్యకు చేసిందేమీ లేదు. ఎస్కేవిటీలో నేను బడికి పోతాను కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. కిసాన్ పథకం ద్వారా 1972.24 లక్షల నిధుల విడుదల. జిల్లాకు చెందిన 98,612 మంది రైతుల ఖాతాలో 19.72 కోట్ల జమ. అన్న క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత సూచనలు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.